ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఇవాళ అక్క మహాదేవి గారి గురించి చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. ఆమె ఒక శివభక్తురాలు. ఓ శివయ్య, నాకు ఆకలి వేస్తే భిక్ష దొరకకుండా చెయ్యి. ఒకవేళ ఎవరైనా భిక్ష వేసినా అది నా చేతికి అందకముందే నేలపాలయ్యేలా చెయ్యి. అందుకునేలోపే ఒక కుక్క వచ్చి దానిని ఎత్తికెళ్ళేలా చెయ్యి. అక్క మహాదేవి తన ఆకలిని కూడా శివునిపై భక్తికి అక్క మహాదేవి శివుణ్ణి ప్రార్థించిన ఈ వచనం ఆమె యొక్క పరమ వైరీరం ఆకలితో అలమటించినా కనీసం ఆ సమయంలోనైనా శివుడిని మర్చిపోకుండా ఉండాలని ఆమె శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది. శివుడినే ఎంచుకుంది. అక్క మహాదేవికి పరమశివుడు అంటే అచంచలమైన నిశ్చయం. ఆమె శివుని కోసం ప్రాపంచింది. అక్క మహాదేవి శివుణ్ణి మల్లికార్జునుని పట్ల చూపిన భక్తి అత్యంత సాహసోపేతమైనది. అంతేకాకుండా వైరాగ్యంతో కూడినది. ఆమె పట్టుదల, కఠినమైన దీక్షతో ఆమె తనకు ఉన్న భౌతికమైన శరీర సుఖాలన్నీ కూడా తన భక్తికి అడ్డంకులని భావించింది. ఆ పరమశివుని ధ్యానంలో లీనమవ్వడానికి ఆమె చేసిన కొన్ని ముఖ్యమైన కార్యాలు మనం ఇక్కడ పొందుపరుచుకున్నాం. అవి ఏంటో చూద్దాం. శారీరక స్పృహను వదిలేసింది ఆవిడ. శారీరక స్పృహను వదిలివేయడం. ఈ విషయంగా అక్క మహాదేవి తన అందం లేదా శరీరం పట్ల ఏ మాత్రం మమకారం చూపలేదు. భౌతికమైన వస్త్రాలు కూడా తన దైవాన్ని వస్త్రంగా చేసుకొని దిగంబరంగా సంచరించేది. ఆమె దృష్టిలో శరీరం కేవలం ఒక ఆత్మ నివసించే గృహం మాత్రమే. ఆకలిని జయించడం. ఈ నేపథ్యంలో ఆమె తన ఆకలిని కూడా ఒక సాధనగా మార్చుకుంది. ఆమె శివుడిని ఇలా ప్రార్థించేది: ఓ దేవా, నాకు ఆకలి వేస్తే భిక్ష దొరకకుండా చెయ్యి. ఒకవేళ ఎవరైనా భిక్ష వేసినా అది నా చేతికి అందకముందే నేలపాలయ్యేలా చెయ్యి. ఒకవేళ అది నేల మీద పడినా నేను దానిని అందుకునేలోపే ఒక కుక్క వచ్చి దానిని ఎత్తికెళ్ళేలా చెయ్యి. దీని ద్వారా ఆమె చెప్పదలుచుకున్నది ఏంటంటే, తన శరీరం ఎంత కష్టపడినా తన మనస్సు మాత్రం కేవలం శివనామస్మరణ మీదే ఉండాలని. ప్రాపంచిక బంధాల త్యాగం గురించి ఆవిడ అభిప్రాయం. ఆమె ఒక రాజుని వివాహం చేసుకున్నప్పటికీ శివుడిని తన నిజమైన భర్తగా భావించింది. రాజు తనను తాకాలని ప్రయత్నించినప్పుడు ఆమె తన ఆధ్యాత్మిక మార్గానికి భంగం కలగకుండా ఉండడానికి రాజభోగాలను, రాజప్రాసాదాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయింది. కదలీవనం ప్రయాణమయ్యింది, అంటే శ్రీశైలం. తన జీవితాంతం మల్లికార్జునుడి కోసం వెతుకుతూ శ్రీశైలం అడవులకు చేరుకుంది. అక్కడ కదలీవనం అనే ప్రాంతంలోని ఒక గుహలో కఠోరమైన తపస్సు చేసి చివరికి శ్రీశైలం మల్లికార్జున స్వామిలో జ్యోతిర్లింగంలో ఐక్యమైందని చెబుతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.